ఈ ఆల కబ్బుని అంటే 2 గంటలకి తిని బాగా హ్యాపీగా పనుకుండే. చూడండి రేటు కూడా కొంచెం దుబారా ఉన్నాయి. పిల్లలు 14,300 పడినాయి, కొన్ని వచ్చి 13,000 పడినాయి, ఇంకా కొన్ని వచ్చి 12,900 పడినాయి ఇప్పుడు వచ్చే పిల్లలు. ఇవి ఎందుకంటే 2 దుబారా పడాయి పిల్లలు, పెద్ద పిల్లలు. మనకి ఎందుకంటే బీడ్ ఎక్కువ ఉండాలి మేసేకి. దగ్గర మాకైతే ఒక 50 ఎకరాలు ఉంది కాబట్టి ప్రాబ్లం లే. షెడ్ వేసుకున్నామంటే పైన 100% గ్యాల్ తోలాల. ఈ గ్యాల్ ఇట్టే వెళ్ళిపోవాల. ఈ గ్యాల్ తోలితే ఏమవుతుంది అంటే కానీ నీకు షెడ్ పడదు. బయల్లో కదా మనం తాత్కాలికంగా వేసి ఉంటాం, ఇక్కడ స్క్రూ వేసి బిగిసింటాం, పైన స్క్రూ. నీకు ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ కూడా ఆపోజిట్ కాబట్టి మనకు పడిపోతుంది. షెడ్ అంత ఫ్రీగా గాలికి పడతాం. దీంట్లో దగ్గర ఒక 100-150 పిల్లల వరకు అవుతాయి. ఇంతకు మళ్ళీ షెడ్ డబల్ వస్తుంది. ఆ పక్క వచ్చినప్పుడు ఏమవుతుందంటే షెడ్ డబల్ కోడి పిల్లలు పెట్టుకోవచ్చు. నాటుకోళ్ళు కానీ పెట్టుకున్నామంటే అయినా మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం. ఫస్ట్ ఏం చేయాలంటే షెడ్ వేసుకోవాలంటే మినిమం అంటే 10 లక్షలు ఉండాలి ఫస్ట్. ఇంకా దీనికి కరెంటు వైరింగ్ ఇంకా చేయలేదు. ఒక 5 డేస్ పోతే కరెంటు నీకు అన్నీ రెడీ అవుతాయి. ఇప్పుడు తెచ్చినది 20 పిల్లలే. 20 పిల్లలకు ఒక పిల్ల మీద మనకు 3,000 దొరికినా కానీ 60,000 వస్తుంది ఒక 3 నెలలు మేపితే. ఎందుకంటే 20,000 పడుతుంది. ఇది ఓన్లీ అంతా స్క్రూ సిస్టమ్ ఉంటుంది, తాళతో కట్టింటాం. బ్రేకులు బొక్కలు ఏం అవసరం లేదు, ఏరేక్కి బొక్క అవసరం లేదు, పడిపోయేది ఏమి ఉండదు. ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది. మనం చేసేది కరెక్ట్గా చేసామంటే కన్నా బిజినెస్ 100% లాభాలు వస్తాయి. పొట్టెన్లో కానీ కోళ్ళఫారం కానీ ఏవైనా మనం రాంగ్ స్టెప్ వేసినామంటే కానీ ఏదైనా మన డిసిషన్ కరెక్ట్ లేకపోయినాకో అప్పుడు వెళ్ళిపోతాయి. చూడు ఇవాళ కబ్బుని ఫుల్గా వేసినాయి. చూడండి ఎంత ఫుల్ అయిపోయింది. ఒక 2 అవర్స్ మేపితే చాలు, బాగా ఫీడ్ ఉంటాయి కదా, ఫీడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఉచిరాలు కూడా వేసుకుంటారు చాలా జనం. ఫీడ్ ఉంది అనుకో, ఆ ఫీడ్లోకి వేసినామంటే కానీ ఇట్లా చుట్టూ ఫీడ్ ఉంది. దగ్గర 50 ఎకరాలు. 50 ఎకరాల్లో మనం తోలినామంటే అయినా పొట్టు ఆటోమేటిక్గా పెద్ద అవుతుంది. నాకు తెలియక ఇప్పుడు 20 పిల్లలే పట్టుకుండా అవగాహన వచ్చినాయనుకో బాగా దీనికి రోగాలు రాకోకుండా ఏం ఇంజక్షన్లు వేయాలా, ఏం వాడాలా, వీళ్ళకి ఇంజక్షన్లు వేసుకోవాలా, మందు పెట్టుకోవాలా. ఎందుకంటే మేత వేయడానికి బాగా సత్తా వాడడానికి వెరైటీ ఉంటాయి. చూడు ఇది ఎంత ఫుల్ అయిపోయింది. కొంచెం నీకు ఒక నెల మేపుకొని అమ్మినా కూడా 30,000 లాభం వస్తుంది. ఎందుకంటే పిల్ల మీద 2,000 దొరికితే కానీ 20,000 ఇంట్లో 40,000 వస్తుంది. మనకి 30 వచ్చినా కానీ మనకి డబ్బులు లాభాలు వచ్చినట్లే కదా. మనం చేసే బిజినెస్ కరెక్ట్ చేసినామంటే కానీ సక్సెస్ అయిపోతాం. సెట్ పెట్టుకోవాలి. సెట్కి 10 లక్షలు పెట్టినామంటే కానీ ఫస్ట్ డబ్బులు ఒక 10 లక్షలు పెట్టి పెట్టినామంటే ఒక 2 ఇయర్స్ ₹1,00,000 అవుతాయి. 2 ఇయర్స్ తర్వాత లేదు డబ్బులు లేవనుకున్నాను గాడిగాడికి అనుకుంటాం, ఇబ్బంది అవుతుంది. దీంట్లోనే సంసారం ఉండడం వల్ల దీంట్లోనే స్కూల్ ఫీజులు కట్టాలంటే కాదు. మనకి దగ్గర డబ్బులు ఉండాలి. సొంత డబ్బులు ఉంటే పెట్టి తీసి పెట్టామంటే కానీ 10 లక్షలు. ఒక 2 ఇయర్స్ మంది కాదంటే కానీ ₹1,00,000 అవుతుంది. ఎందుకంటే పిల్లలు దాంట్లో తిప్పుతాం కాబట్టి. మెయిన్ సెట్ ఉండాలి. వర్షాకాలానికి పాడు ప్రదేశం, లైటింగ్లు అన్నీ బాగుండాలి. అన్నీ బాగుంటే బిజినెస్లో 100% సక్సెస్ అవుతాం. లేదంటే కన్నా దెబ్బపడతారు. వీడు ఉండాలా మనం చేసే విధానం. ఒక మనిషి కరెక్ట్ ఓనరే ఉండాలా. పనులు పెట్టినామంటే కన్నా వాళ్ళు కరెక్ట్గా చేయలేరు, మనల్ని ఇబ్బంది పడుతుంది. అందుకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సెట్ వేసుకున్నామంటే పొట్టెన్లు వీడు ఉండాలి మేపుకునే. పొట్టెన్లు దానా వేసి మేపాలంటే కాదు.